ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూడండి. ఈ విధంగా ఉగాది పచ్చడి చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి. సరిపడగా బెల్లం వేసుకోవాలండి. కొత్త చింతపండు పులుసు వేసుకోవాలి. వగరిగా ఉన్న మామిడికాయ ముక్కలు సన్నగా తరుముకున్నాయి 2 చెంచాలు అయితే వేసుకోవాలి. సన్నగా తరుముకున్నాయి. అలాగే కొబ్బరికాయ చిన్న తరుముకున్నది కూడా వేసుకోవాలి 2 చెంచాలు. నోటికి కమ్మగా తలగడానికి 1 చెంచా ఏపుడు శనగపప్పు, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. అలాగే చిటికెడు కారం కూడా వేసుకోవాలి. అన్ని రకాల రుచులు ఈ పువ్వులో ఉంటాయండి. ఈ పువ్వు అయితే మెయిన్ అన్నమాట, వేసుకోవాలి. ఉగాది పచ్చళ్ళు అయితే ఉంటాయి అన్ని రకాల రుచులు. అన్నీ అయితే వేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే అంటుపండు సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అన్ని రకాల రుచులు ఈ ఉగాది పచ్చడిలో ఉంటాయండి. మా ఊర్లో అయితే ఇలా చేస్తారు. ప్రతి ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.